కథాస్రవంతి. అర్హత అనర్హత కథ రచన శ్రీ రాచకొండ ఉమాకుమార్ శాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ రాచకొండ ఉమాకుమార్ శాస్త్రి రావిశాస్త్రి గారి సంతానంలో ఆఖరివారు. 1985లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొట్టమొదట ఒక పెద్ద కథ రాశారు, ఓ పోలీసోడి కథ. దాన్ని వీరి నాన్నగారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు చదివి చివరిన ఓ పోలీసోడి కథలో ఓ రోజు అని తగిలించారు. శ్రీ కాళీపట్నం రామారావు గారు కూడా చదివి ఓకే అన్నాక ఆంధ్రజ్యోతిలో 1985 సంవత్సరం మే నెలలో 3 వారాలు వచ్చింది ఈ కథ. తర్వాత 1993లో చావు పుట్టుకలు అనే కథ రాశారు. అది రచన మాసపత్రికలో వచ్చేయింది. ఆ కథ కూడా కారా మాస్టర్ చూసి ఆశీర్వదించారు. 1994లో వీరు లా ప్రాక్టీసులోకి వచ్చారు. వీరి కథ అర్హత అనర్హత 1997 సంవత్సరంలో రాశారు. ఈ కథను కారా మాస్టర్ చదివాక కొన్ని సూచనలు చేశారు. చివరిలో ఆచరణలో అని వారు కలపమని చెప్పారు. ఇంకా వారిలా అంటారు, కథకి పెట్టిన పేరు కథా వస్తువుని అంశాన్ని ముందుగానే తెలిసిపోయేటట్టు చేయకూడదు అని చెప్పేవారు. వీరు రాసిన చీకటి దీపాలు కథ కారా మాస్టర్ చదివి నువ్వు రాసే కథలకి నువ్వే జడ్జివ్ కావాలి అని చెప్పారట. కొన్ని సూచనలు చేశారట. ఇది 2005లో ప్రచురితమైంది. చీకటి దీపాలు కథ వచ్చిన తర్వాత 2014 సంవత్సరంలో కాల్మనీ కేసులుగా ప్రైవేట్ ఫైనాన్షియర్స్ చేసే దుర్మార్గాలపై బాధితులు కేసులు పెట్టారు. గవర్నమెంట్ చాలా సీరియస్గా చర్యలు తీసుకుంది అప్పట్లో. శూర్పణఖ నచ్చాలంటే నచ్చమనుడి కళ్ళతో చూస్తే సరిపోద్దేటి, ఏ దెయ్యం కళ్ళతోనూ చూడాలా అని ఓ ప్రశ్న విసిరి దాన్ని మళ్ళీ జవాబుతో కొట్టాడు ఎల్లయ్య. అది సూరిబాబుకి తగిలిందా లేదా అని చూశాడు. తగిలినట్టుగానే బుర్ర కదిలింది సూరిబాబుది. పాపిష్టి లోకంలో బతకాలంటే పాపాత్మలాగా బతకాల కానీ మరోలో బతకనేం. అడవిలోకి ఆవులో వెళ్తే తినటానికి ఆకులు ఉంటాయి కానీ మిగలటానికి పేడాలు మాత్రం ఉండవు. ఇదేటైనా మునీశ్వర్ల వనం ఏటి, పచ్చికి తిని పచ్చగా బతికేయటానికి. ఇది అడవి, మాయ అడవి. ఇక్కడ మునీశ్వర్లు ఉండరు, సోర్లు బడవ సోర్లు ఉంటారు. నీ పాలు పితికేసి నీ మాంసం తూకం వేసి అమ్మేసి నీ చర్మం చెప్పులు కుట్టించుకుంటారు అని లోకం తీరు గురించి కొనియాడాడు ఎల్లయ్య. రాత్రి 10 అవుతోంది. 8కి పోయిన కరెంటు ఇంకా రాలేదు. జంక్షన్లో చిల్లర దుకాణాలు చురుగ్గా రాత్రి బేరాలు చేసుకుంటున్నాయి. గుడ్డి వెలుతురికి దూరంగా మసక చీకట్లో ఓ సందు మొదట్లో నల్లపిక్క కుప్ప మీద కూర్చున్నారు ఎల్లయ్య సూరిబాబు. అయితే ఏరే మార్గం లేదంటావు అన్నాడు సూరిబాబు. డబ్బురా డబ్బు, ఈ పాపిష్టి లోకల్లా అది లేకపోతే బతకనేం. మొన్న మా ఈదిలో సొట్టకాలోడు ఊరేసుకుంటూ ఏటయింది, ఆడి శవం ఐస్ కొట్టు నుండి ఒళ్ళకాటికి వెళ్ళడానికి ఆడి బాబుకి నెల కష్టం ఆవిరైపోయింది. సొట్టకాలోడేటి కుర్చీ ఎక్కి ఊరేసుకోవడం ఏటి అన్న డాక్టర్ బాబుని, ఎస్ఐని, ఏడ్డు బాబుని, చివరికి శవం కుట్టినోడిని మనోడు ప్రదక్షిణాలు చేసి ముడుపులు చెల్లిస్తేనే కానీ శవం కదలలేదు. ఏటి ఆ కుర్రోడు నిజంగా ఊరేసుకున్నాడు. ఓ సిగరెట్ తీసి ముట్టించి సచ్చిన శవాలు కదలటానికే ఖర్చు అవుతున్నప్పుడు పేడ ఉన్న శవాలం ఇటు ఐస్ కొట్టికి అటు ఒళ్ళకాటికి మధ్యన బతకాలంటే ఖర్చు అవ్వాలేటి. మరి ఖర్చుకి కావాలంటే మనకు మార్గాలు ఏటి ఉంటాయి అంటూ దమ్ములాగి పొగతో పాటు ప్రశ్నని వదిలేడు ఎల్లయ్య. సూరిబాబుకి ఎల్లయ్య లాజిక్ బాగానే ఉంది, కానీ తేడాలు వస్తే తెప్ప మునిగిపోతుందని భయం ఉంది. అది గ్రహించాడు ఎల్లయ్య. మనలాంటి వాళ్ళకి దేవుడిచ్చిన అవకాశం ఇది. రూపాయికి రూపాయి లాభం. ఇలా గెడితే అలాగొస్తుంది, మరి ఊరికి వస్తుందేటి, ఇలాగ చీకట్న కాపలా గాయాలా అంటూ భయం తగదని చెప్పాడు. ఇప్పుడైతే ఇలాగైపోయాడు కానీ ఒకప్పుడు సూరిబాబు సాహసే. పెళ్లి కాక ముందు రోజులు చాలా దర్జాగా హాయిగా మహారాజు గారి ఇష్టసఖి కోరికల్లా పరిగెత్తేవి. కానీ పెళ్ళయ్యాక మొగుడుగా మారాక మగధైర్యం గగుగా మారేసింది. పెళ్ళప్పుడు బంతిలా ఉన్న భార్య గాలి తీసేసిన బంతిలో తయారైంది. కొడుకు కోసం ప్రయత్నం 3 కూతుళ్ళని మిగిల్చింది. వాళ్ళిప్పుడు తీర్చలేని బాకీ మీద పెరుగుతున్న వడ్డీలాగా భారంగా పెరుగుతున్నారు. నెలాఖరు అయ్యేసరికి భక్త మార్కండేయ భయం పడుతోంది. స్కూలుకి జీతాలు, ఇంటికి అద్దె, నెలసరి సరుకులు, మందులు, మాకులు వగైరాలు. అయితే దేవుడు దయామయుడు. అది ఎలాగంటే
ఇక ఏ పనికి పనికిరాడనుకున్న సమయంలో పని దొరకాలంటే ఒకటి ఆ పక్కన 4 సున్నాలు ఖర్చు పెట్టాలన్నాడు ఓ ఆసామి. ఉద్యోగం కొన్నాళ్ళు టెంపరరీది, ఆనక పర్మనెంట్ అయ్యేది. కానైతే సర్కారు వారిది. అప్పటికి పెళ్ళైన కొత్తలో కాబట్టి ఉన్న బంగారం, డబ్బు పోగు చేసి లంచం రూపంలో చెల్లించుకున్నాడు. దేవుడు అనుగ్రహించాడు. ఇదయ్యి 8 ఏళ్ళు. ఇప్పుడు పర్మనెంట్ అవ్వాలంటే 4 సున్నాలను ఒక 2తో చకచకా దొర్లించుకుంటూ రమ్మన్నారు కన్సర్న్ ఆఫీసరు. మరప్పుడు కొంత ఇచ్చాను కదా సార్. నిజమే, అది మొదటి దశలో. సోమవారం ఆ దేవుణ్ణి కొలిచావు, మరిప్పుడు శనివారం ఈ దేవుణ్ణి అర్చించవా అని ఏ వారానికి ఆ దేవుడు కేటాయించబడ్డారని కళ్ళు తెరిపించాడు గురువుగారు. 20,000 ఎలా తేవడం? ఈ ప్రశ్న ఏ హవాలా మినిస్టర్ గారికో, ఏ హర్షద్ మెహతా లాంటి వారికో, లేక డాలర్లను రూపాయల్లో పోషించుకునే ఏ పారిశ్రామికవేత్తకో, డిమాండ్ బట్టి రేటు గట్టి పార్టీలు మార్చే రాజకీయ నాయకునికో వింత కలిగిస్తే కలిగించొచ్చు. కానీ ఎలా? ఎలా? ఈ ప్రశ్న రూపాయికి ఒకసారి 20,000 సార్లు టంగ్ టంగ్ అంటూ సూరిబాబు బుర్ర బదలు కొడుతోంది. అయినా తప్పదు. అయితే మరిప్పుడు అంత డబ్బు సంపాదించడం ఎలా? అయితే ఒకటి నిజం, నిజాయితీ మాత్రం కుదరదు. ఎల్లయ్య మాటల్లో చెప్పాలంటే సూత్రాలు తప్పి ఓణిజ్యం చెయ్యాల. అప్పుడే 4 డబ్బులు చేసుకోగలం. ఇవాళ సరుకు తెస్తాడంటావా అని అడిగాడు సూరిబాబు. ఆడెవడనుకున్నావు? ఆడు లేకపోతే ఊర్లోనే సరుకు లేనట్టన్నమాట. అయినా ఊరంతా టైట్గా ఉంది. వాసనేస్తే చాలు గాలిలోంచి వచ్చి ఉట్టకపోతున్నారు. అంచేత కనిపెట్టుకుని వస్తాడు అని కొంచెం సేపు ఆగి, నీ ఉద్యోగం ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నించాడు ఎల్లయ్య. ముందొక 10 చేతిలో పెట్టమన్నాడు. ఆర్డర్ రాగానే బ్యాలెన్స్ ఇమ్మన్నాడు. ఓ 10కి నోటు రాయించుకుంటాడట. అంత సాఫీగా అయిపోతే నోటు తిరిగి ఇచ్చేస్తాడట. ఆడు చేసి ఎదో పనికి ఎంత జాగ్రత్త పడుతున్నాడో. సొమ్ములిస్తున్నావు, నీకేటి భరోసా లేదు. చూసావా మాయ? మన ఈక్నెస్ మీద వాళ్ళు బతికేస్తున్నారు, మనం ఏటి చేయలేకపోతున్నాం. భగవంతుడు ఏటి చేయడంటవా? వాళ్ళ పాపం పండాలా, అప్పుడు దిగుతాడు. ఎల్లయ్య చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో కొంత ఫిలాసఫీని నింపి దాన్ని ఎంఏ పరీక్షకు పంపుతున్నట్టు నవ్వాడు. వాళ్ళు ఎవరనుకున్నవే, దేవుడు వరపుత్రుడు, మనం ఆయన ఎర్రి గొర్రెలం. వాళ్ళకన్ని వరాలు, మనకన్నీ శాపనాకారాలు. వాళ్ళ పండిన పాపం ఏడు చేస్తారనుకున్నావు? నీకు నాకు వండి బలవంతంగా కుక్కేస్తారు. గొడుగు బరువు నీ నెత్తి మీదే ఏడతాడు గాని చల్లని నీడ మాత్రం వాళ్ళ మీద పడేలా చూస్తాడు. అంచేత దేవుడేమి ఎర్రోడు కాదు, వాళ్ళ పాపాల పండగానే కిందికి దిగిపోవడానికి అన్నాడు. ఎల్లయ్య జీవితంలో ఏదో సుడువు తెలిసిన వాడిలాగా చాలా ఈజీ గోయింగ్గా కనపడతాడు. ఇతడికి ఊహ వచ్చే వరకు తల్లిదండ్రులు బతకలేదు. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నా గాలికి పెరగడానికే ఇష్టపడ్డాడు. జీవితానుభవం చిన్న వయసులోనే రుచి చూడడం జరిగింది. అది ఎలాగంటే, ఎల్లయ్యకి 14 ఏళ్ల వయసప్పుడు ఓ పంతులు గారింటికి ట్యూషన్కి వెళ్ళేవాడు. అదే వయసు గల పంతులు గారి కొడుకుతో స్నేహం కూడా ఉండేది. పంతులు గారు పాఠాలు బాగానే చెప్పేవారు, కానీ వారికి పట్టరానంత కోపం. అదే స్థాయిలో దేశభక్తి ఉండేది. మీరంతా రేపటి భావి పౌరుడు, మీలో ఒక గాంధీ, ఒక నెహ్రూ, ఒక సుభాష్ బోసు ఉన్నారు అంటూ ఎన్నో విధాల ఆవేశపడేవాడు. ఎల్లయ్యకి పాఠాల్లాగే ఇవి బుర్రకెక్కేవి కావు. అవెందుకు ఎక్కడం లేదని పంతులు గారు 4 తగలనిచ్చేవారు. రోజులు అలా దేశభక్తితో వెళుతూ ఉండగా ఓ రోజు పంతులు గారింట్లో దొంగతనం జరిగి వెండి బంగారాలకి స్వాతంత్ర్యం వచ్చింది. పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చిన కొన్నాళ్లకి మీ సరుకులు దొంగలు దొరికారు అని కబురు పంపారు వారు. ఇదిగో సరుకు, అదిగో దొంగలు అని చూపించారు వారు. దొంగల్ని చూశాక పంతులు గారి జీవితంలో మొదటిసారి కంగు తిన్నాడు. ఏం చేతంటే, ఓ దొంగలో శిష్యుడు, మరో దొంగలో కొడుకు కనిపించారు. శిష్యుడా, పుత్రుడా, లేక దేశభక్తా అనే 3 ప్రశ్నలు అప్పుడు పంతులు గారికి సాక్షాత్కరించాయి. అయితే వాటికి సమాధానం పోలీసులే సూచించారు. రికవరీలో సరుకు సగమే చూపిస్తాం, మిగతా సగం సరుకు మీ వాడిని తీసుకుపోవచ్చు, ఏమంటారు అని తులాభారం వేశారు పోలీసు వారు. తూగిపోయారు పంతులు గారు. ఆ తర్వాత ముందు వెనుకలు లేని ఎల్లయ్య సర్కారు వారి చేత బాలనేరస్తుడిగా ముద్రించబడి మార్కెట్లోకి పంపిణీ చేయబడ్డాడు. ఈ దేశంలో ఎవరిని వారు రక్షించుకోవడంలోనే దేశభక్తి ఇమిడుందని ఆ పిన్న వయసులోనే కొంత తెలుసుకోగలిగాడు ఎల్లయ్య. తర్వాత చాలా అవతారాలెత్తి ప్రస్తుతం అద్దెకి ఆటో నడుపుతున్నాడు.
పోలీసు దెబ్బలు, కోర్టు వాసన, జైలు గోడలు అన్నింటికీ అలవాటు పడిపోయాడు. పోలీసు వారికి, జైలు వారికి భయపడకపోతే ఈ సమాజంలో చాలా మటుకు ధైర్యంగా బతికేయచ్చు. ఆ 2 భయాలు పోయినవాడు ఎల్లయ్య. కొంతసేపటికి జంక్షన్లో కరెంట్ వచ్చింది. ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. అది 4 రోడ్ల జంక్షన్. జంక్షన్ మధ్యలో గాంధీగారి బొమ్మ ఒకటి నిలబడింది. తెచ్చిన స్వతంత్రం ఎటు వెళ్ళిపోయిందో వెతుక్కోలేక సెంటర్లో ఉండిపోయినట్లున్నాడు ఆయన. కరెంట్ వచ్చినా సందు మాత్రం చీకటిగానే ఉంది. పనులు బేగి తేలిపోవాలనుకున్నప్పుడే ఆలస్యం అవుతాయి, అదేటో మరి అని గొణుక్కున్నాడు ఎల్లయ్య. సూరిబాబు మౌనంగా తల ఊపాడు. ఆకాశం రేపు రాబోయే వెలుగు కోసం చుక్కల కలలకంటూ నిద్రవుతోంది. ప్రియుడి కౌగిలిలో కలిసిపోవాలని ఓ ఆడమేఘం కాబోలు హాయిగా తేలిపోతోంది. వీధిలోంచి గాలి కన్నెపిల్ల వేడి నిట్టూర్పులా ఉండుండి వెచ్చగా వీస్తోంది. చంద్రుడు శోభనపు పెళ్లికొడుకులా వెలిగిపోతున్నాడు. ప్రకృతి అంతా ఆహ్లాదంగా హాయిగా ఉన్నట్లుంది. కానీ సూరిబాబు మనసు మాత్రం దిగులుగా ఉంది. అతడికి ఆకాశంలో ఓ నల్లని మేఘం చీకటితో చెయ్యి కలిపి వెన్నెలికి వెన్నుపోటు పడవడానికి వెళ్తున్నట్టుంది. కప్పని చూసిన పాము బుసలా విషంగా వీస్తున్నట్లుంది వెచ్చని గాలి. చుక్కలన్నీ తప్పుడు కేసులో ఇరికించబడ్డ అమాయకుల్లాగా, వాటికి చంద్రుడు దొంగసాక్షిలాగా కనపడ్డాయి. అతడికి ప్రకృతి అంతా గ్లూమీగా ఉన్నట్టుంది. ఈ చీకటి నుండి ఎంతట బయటపడదామా అన్నట్టుంది అతనికి. చేస్ అని చెప్పుకుని దాదాపు గంట కావస్తోంది. గలగలమని గ్లాసులో కదులుతున్న విస్కీ జలజలమని గొంతులోకి జారుతోంది. టీపాయి మీదున్న ఫారిన్సర్కు షోగ్గా వయ్యారిలా నిలబడి తనలో ఉన్న నిషాని అక్కడున్న నలుగురికి నెమ్మదిగా పంచుతోంది. పక్కనే మంచింగ్ స్టఫ్ వయ్యారికి సగ్గియలా నిషాకి సాయంగా ఉంది. అక్కడున్న ఆ నలుగురికి మత్తు అప్పటికి 90 డిగ్రీలు చేరుకుంది. మందు కొట్టడంలో వాళ్లకున్న కెపాసిటీ 360 డిగ్రీలు మాత్రమే. ఏ నీటికి అలవాటు పడ్డ చేప ఆ నీటిలోనే ఈదాలంటారు, అంతేనా అని అడిగారు అప్పలరాజు గారు వైకుంఠం గారిని. అంతే, నేను రాజకీయం అనే భయంకరమైన మహాసముద్రానికి అలవాటు పడ్డ చేపని. ఇప్పుడు నన్ను పవిత్రమైన గంగా భగీరథుల్లోకి వెళ్ళి ఈదమంటే నా వల్ల అవుతుందా అంటూ గ్లాసులోది కొంత సిప్ చేసి మళ్లీ అందుకున్నారు వైకుంఠం గారు. రాజకీయాల్లో నా అనుభవానికి ఓటు హక్కు వచ్చినంత వయసుంది. సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడినైతే ఇంతకాలం ఇందులో ఉండగలదునా? ఉంటే నన్ను ఉండనిద్దురా. దొంగధర్నాలు చేయించాను, సత్యాగ్రహాలు చేయించాను, స్టూడెంట్లను రెచ్చగొట్టించాను, దొంగ నోట్లు వేయించాను, అపోజిషన్ వాళ్ళని తప్పుడు కేసుల్లో ఇరికించాను. ఇలా ఎంతో శ్రమ కోర్చాను. అప్పుడేమో శభాష్లు, ఇప్పుడేమో ఎలక్షన్లో టికెట్ ఇవ్వాల్సి వచ్చేసరికి నువ్వు పార్టీ కోసం కష్టపడ్డావు కానీ ప్రజల కోసం ఏమీ పడలేదు, అందువల్ల నీకు టికెట్ ఇస్తే నెగిటివ్ రిజల్ట్ రావచ్చు అని కంక్లూజను. చూశారా కష్టపడ్డవాడికి జరిగిన న్యాయం అని మిగతా ముగ్గురిని ప్రశ్నించారు. అప్పుడు వారి నోరు ఆకురాయి అయితే అందులో వారి నాలుక కత్తులు నూరిందనే చెప్పాలి. గురుగారు, తమరు దొరకకుండా మందమ్మించి లాభాలు చేసుకుంటారని మీ పార్టీలో వాళ్ళు కుట్ర పని ఉంటారు, అందుకే టికెట్ నొక్కేసి ఉంటారు అన్నాడు అవతారం. వాళ్ళని అమ్ముకుని లాభాలు చేసుకోమనండి, ఓపెన్ మార్కెట్ కాంపిటీషన్ కాదు కదా, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నారు భుజంగం గారు. వీరు అమెరికాలో స్థిరపడిపోయిన భారతీయులు. వీరు తెచ్చిన ఫారిన్సరికే అక్కడ విందు చేస్తోంది. ఇప్పుడు చూసోర్చలేనితనం ప్రథమ లక్షణం అనుకుంటాను రాజకీయ నాయకులకి. బాగుపడలేరు, బాగుపడుతున్న వారిని చూసి ఓర్చలేరు అన్నారు అప్పలరాజు గారు. మా ఫీల్డ్లో పొలిటికల్ వెల్బీయింగ్ అంటే ఏంటండి? అవతలి వాడి డబ్బుతో మన వెల్బీయింగ్ చూసుకోవడం అని నా ఉద్దేశం. మన డబ్బు మనం తింటే ఇంకా మనం ఎలా బాగుపడగలం? ఈ సూత్రం మా వాళ్ళందరికీ తెలిసిందే. ఆ కాడికి నా మీదెందుకు తగువు అన్నారు వైకుంఠం గారు కనుబొమ్మలు ఎగరేస్తూ. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ప్రజాసేవ పేరుతో ప్రజల సొమ్ము దోచుకోవడం అంటారు, అంతేనా అన్నారు భుజంగం గారు నవ్వుతూ. అందుకు మిగతా వారితో కూడా చిరునవ్వు కలుపుతూ తన నోట్లో సిగరెట్ ముట్టించి పెద్ద దమ్ములాగి వదిలేరు వైకుంఠం గారు. పూర్వం తెల్లవాడి మీద కడుపు మంటతో రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు కడుపు పంట కోసం ఫీల్డ్లోకి దిగవలసి వస్తోంది. కాలమహిమ అలా మారింది. పురుగుల్ని ఆకర్షించాలంటే దీపంలా వెలగాలి. మరి అలా వెలగాలంటే చమురు కావాలి. చమురు తేరగా రాదు, మాయ చెయ్యాలి. మిమ్మల్ని మాయ చేయగలమంటారా? మాయ చేస్తే ఊరుకుంటారా? అంచేత సులువుగా మాయ మోయగలిగేది ప్రజలే కాబట్టి
అందులో వెర్రి పీరుల్ని ఎంచుకుని వాళ్ళ చమురు పిండియటమే. దాని పేరే ప్రజాసేవ. గిట్టని వాళ్ళు దాన్నే ఏవేవో పేర్లు పెట్టి అరుస్తూ ఉంటారు అని మరొక దమ్ములాగి వదిలేరు. రామగుండంలో ఉదయం నిప్పులు చెరిగిన సూర్యుడు అదే రాత్రి అమెరికా వెళ్తే ఎంత చల్లగా ప్రకాశించగలడో వైకుంఠం గారు కూడా అంతే చల్లగా డబ్బు ఉన్న వాళ్ళని, తనకు కావలసిన వాళ్ళని చూసి తక్షణమే మారగలడు. కాబట్టే వారు ఖద్దరు ఫీల్డ్లో వెలగలుగుతున్నారు. వారు ఎలక్షన్లప్పుడు ప్రజల్లోకి, ఆ తర్వాత ఎల్లప్పుడూ అరచేతిలోకి మారుతూ ఉంటారు. లేడికి పరుగు, వేశ్యకి సరసం, చేపకి ఈత, పోలీసుకి అబద్ధం, ఖద్దర్లకి మాటలు నేర్పక్కర్లేదు. అవి వాటి సహజ లక్షణాలు అన్నారు అప్పలరాజు గారు వైకుంఠం గారిని ఉద్దేశించి. అందుకు అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు రాత్రి ఊర్లోకి కొత్త సరుకు దింపుతున్నారు అప్పలరాజు గారు, వైకుంఠం గారును. అందుగురించి అప్పలరాజు గారి డాబా మీద ఆ రాత్రి సమావేశం అయ్యారు. భుజంగం గారు అప్పలరాజు గారి ఫ్యామిలీ ఫ్రెండ్ అవడం చేత అప్పుడు అక్కడికి ఫారిన్ సరుకుతో దిగారన్నమాట. సేల్స్ ఎలాగున్నాయి అని అడిగారు భుజంగం గారు. అయ్యా, సిటీలో రోజుకి కొన్ని లక్షల సరుకు మంచు కరిగిపోయినట్టు పారుతోంది. ముడుపులన్నీ పోగా 50% లాభం అన్నారు అప్పలరాజు గారు. ఎన్నాళ్లకోసారి స్టాక్ దింపుతారు? ఓరానికి ఓ చుట్టు సరుకు వస్తుంది, రాగానే ఫీల్డ్లోకి దిగిపోద్ది. డైరెక్టర్గా మనం అమ్మం, మనం అంతా హోల్సేల్. దొరికిపోతే రీటైల్ వాళ్ళు లోపలికి పోతారు. నాలాంటి వాళ్ళు వెళ్ళడానికి ఎప్పుడూ రెడీవే. వెళ్ళినా పండగ కల్లుడు గారిలో వెళ్తావు, జామీని మీద గురువు గారు ఎలాగా బయట కొట్టుకొచ్చేస్తారు. మళ్ళీ ఫీల్డ్లోకి దిగిపోతాను. మరి దేవుడి మెడలో ఉంటేనే మాలాంటి పాములకి సేఫ్టీ అని డీటెయిల్స్ ఇచ్చాడు అవతారం. లేళ్లను చూసిన పులులకి వేగాన్ని అందించే పరుగులాగా తనలాంటి వాళ్ళు ఉండాలని తెలుసుకున్నాడు అవతారం. మీ పనే బాగుంది, మంచో చెడో ప్రజల అవసరమూ తీరుస్తున్నారు, లాభాలు గడిస్తున్నారు అన్నారు భుజంగం గారు. ఏదో బీద దేశంలో పుట్టిన కష్టజీవులం, తమరిలా గొప్పింటి మాజీ దేశస్థులం కాదు మరి అన్నారు అప్పలరాజు గారు. ఫోన్ ఇంకా రింగ్ అవ్వదేటి? ఈ పాటికి సరుకు దిగిపోవాలి కదా, టైం ఎంత అయి ఉంటుందో అన్నాడు అవతారం. వాచి చూసి 9 దాటింది అన్నారు భుజంగం గారు. చీకట్లో ఆయన వాచి మెరిసి మురిసింది. అంకెకి ఒక వజ్రంతో, పూర్తి బంగారంతో తయారైన వాచి అది. 12 ఎకరాల గుండ్రని బంగారు భూమిలో చిన్న ముళ్ళు 9 మీద ల్యాండ్లార్డ్లా ఉంటే, పెద్ద ముళ్ళు ఒక్కొక్క ఎకరాన్ని కనిపెడుతున్న వారి చూపుల సాగి 4 మీద ఉంది. సెకండ్ల ముళ్ళు మాత్రం అయ్యగారి అభివృద్ధికి, లాభానికి కష్టపడుతున్న బక్కచిక్కిన వెర్రి రైతుల చకచకమంటూ అన్ని ఎకరాల మీద నుంచి పరిగెడుతోంది. ఆ వాచి భుజంగం గారి స్టేచర్కి చిహ్నంగా నిలిచింది. ఒకవేళ సరుకుకేమైనా ప్రమాదం ఎదురై ఉంటుందంటారా అని మళ్ళీ భుజంగం గారు అనుమానం వదిలారు. మా గురువు గారు సరుకు అట్టుకోవాలంటే అంతర్జాతీయ పోలీసు రంగంలో దిగాల, మామూలు సరిపోరు అన్నాడు అవతారం ఛాలెంజీగా. అప్పలరాజు గారు ఆ మాటకి బహుదర్పంగానూ చాలా ధైర్యంగానూ నవ్వారు. అవి రెండూ ఉత్పత్తి కావటానికి ఆయనకి సరిపడేంత డబ్బుంది. అందుకు కొంత కారణం అతని తండ్రి వడ్డీ వ్యాపారం, మిగతాది వీరి స్వయం కృషి. అతని తండ్రి చనిపోయే ముందు తన దగ్గరున్న తాళపత్ర గ్రంథాలు, పురోణీయులకు ఆయన పెట్టిన ముద్దు పేరు, నగలు వగైరాలను అందజేస్తూ ఒక ఉపదేశం ఊదారు. చూడు, ఋషులకి వేదాల్లాంటివి మనకి ఈ గ్రంథాలు. వారు లోకం కోసం, జ్ఞాన సంపద కోసం వాటిని సంపాదించారు. కానీ నేను మన అభివృద్ధి కోసం వీటిని సంపాదించాను. ఈ గ్రంథాల్లో పేదవారి నెత్తుటి గాథలు, ఆక్రందనలు వినిపిస్తే వాటిని వినకు. వాళ్ళ అవసరానికి నేను చేసే సాయానికి రేటు కట్టానంతే. ఇందులో తప్పేమీ లేదు. ఇది అన్యాయమేమో, దేవుడు శిక్షిస్తాడేమో అని భయపడకు. నన్నింతవరకు ఏ దేవుడు ఏమీ చేయలేదు. ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు పిల్లపులిలాగున్నప్పుడు సాటి మేకల్లాగే పాలు తాగి ఆడుకున్నావు. కానీ వయసు వచ్చాక వాటిలా గడ్డి తిని మాత్రం బతకలేవు. మనం వాటి మీద బతికేసే సంప్రదాయం గల జంతువులం. భగవంతుడి లీలది. మేకలతో స్నేహం ఆవులాగే చెయ్యి. ఎంత సంపాదించావు అన్నదే గాని ఎలా అన్నది ముఖ్యం కాదు ఈ లోకంలో. మన సాటివారిని గుర్తించి స్నేహంగా ఉండు. శుభం 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 అని పెద్ద ఆయన ముగించారు. ఆ కొన్నాళ్ళకి ముగిసిపోయారు. సర్వజీవ సమానత్వం కోసం దేవుడు అన్నింటిలోనూ ఉన్నాడని ఒక ప్రచారం ఉంది. అయితే పిల్లికి ఎలకలోనూ, పులికి లేడిలోనూ, తోడేలికి కుందేలులోనూ, పాముకి కప్పలోనూ, గద్దకి కోడి పిల్లలోనూ భగవంతుడు కనపడడు. కనపడితే అది సృష్టికి విరుద్ధం అవుతుంది. మనుషుల్లో కూడా కొంతమంది ఆ కోవకి చెందిన వాళ్ళు ఉంటారు. పోలీసు వారికి నేరం ఒప్పుకొని దొంగలలోనూ, ప్లీడర్ గారికి ఫీజు ఇవ్వని క్లయింట్లోనూ, లంచాలు తీసుకునేవారు ఇవ్వలేని వారిలోనూ, పార్టీలు మార్చే నాయకులు వెర్రి ప్రజల్లోనూ దేవుణ్ణి చూడజాలరు.
అప్పలరాజు గారు తండ్రి ఇచ్చిపోయిన జ్ఞానాన్ని తమ స్వయం కృషితో పెంచుకున్నారు. దాంతోపాటే వారి ఆస్తులు పెరిగాయి. కొద్దిసేపటికి అప్పలరాజు గారి సెల్యులర్ రింగ్ అయింది. సరుకు సేఫ్గా ల్యాండ్ అయింది అన్నారు నవ్వుతూ. అందరి మొహాలు ఆనందంతో వెలిగాయి. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు చాలా సంతోషించారు. దిగిన సరుకు తేబోయే లాభాలను తలుచుకుని వాళ్ల గుండెలు ధనధనలాడి కళ్ళు మెలమెలా మెరిశాయి. బయట వాతావరణం చాలా చల్లగా హాయిగా ఉంది. ఆకాశంలో చంద్రుడు మత్తుగా వెలుగుతున్నాడు. దొరక్కుండా అమ్ముడవుతున్న లిక్కర్ సీసాల నక్షత్రాలన్నీ మెలమెలలాడుతున్నాయి. బరువుగా ఓ మేఘం ఎవరి భయం లేనట్టు తూల్తూ తేల్తూ ఎగురుతోంది. ప్రకృతంతా ఎంతో అనుకూలంగా ఉంది. ఇంతలో కింద నుంచి ఓ ఆకారం వచ్చి నిలబడింది. లీటర్ బ్లడ్డు, మీటర్ చర్మం, 1/4 కిలో మాంసం, 1/2 కిలో పొయ్యి కర్రలతో సరిపెట్టి తయారు చేసిన దిష్టి బొమ్మలాగున్నది ఆ ఆకారం. అతడు అప్పలరాజు గారి నౌకరు. పేరు నూకాలు. ఏంటి సంగతి అన్నట్టు అప్పలరాజు గారు చూశారు. ఉన్న 3 సీసాలకి బేరం వచ్చిందండి అయ్యా, ఇప్పుడు వెళ్ళి ఇయ్యాలా అని చాలా వినయంగా చెప్పాడు నూకాలు. సరే, బాగా తెలిసిన ముఖాలకే ఇయ్యి అన్నాడు అప్పలరాజు గారు. అంతలోనే మళ్లీ ఫోను. విని మౌనంగా తలాడించారు. మిగతా ముగ్గురు ప్రశ్నార్థకంగా చూశారు. వాతావరణ హెచ్చరిక, మన మీద సమాచారం మేఘావృతం అయిందట, కొద్దిసేపట్లో జల్లులు కురుస్తాయట, అంచేత ప్రమాద సూచిక జెండా ఎగరేయమని ఉరుములందేయి అన్నారు అప్పలరాజు గారు. అంటే మా సిక్స్త్ సెన్సులు కొన్ని డిపార్ట్మెంటుల్లో పనిచేస్తున్నాయి, అంచేత ప్రమాద హెచ్చరికలు మాకు ముందే అందుతాయి అన్నారు వైకుంఠం గారు. అందలు ఇదే షాప్ అయినా అందలుంటేనే సేఫ్టీ అని అవతారం లేచి నిలబడ్డాడు. మన ప్రసారం ఇంతటితో ఆపి మళ్లీ కలుద్దాం అన్నారు అప్పలరాజు గారు. మరికొంతసేపటికి అప్పలరాజు గారి డాబా ఏమీ జరగనట్టు బోసిగా మారిపోయింది. మందువాసన మిగిలి ఉంటే పౌడానికి గాబలు గాలి రివ్వున వీస్తోంది. చంద్రుడు పోలీస్ ఇన్ఫార్మర్లా మాయ నవ్వులు చిందిస్తున్నాడు. దొంగ నాటకానికి మాయ తెర కప్పినట్టుంది నల్లమబ్బుల ఆకాశం. టీ తాగి తిరిగి రాళ్లకుప్ప దగ్గరికి వచ్చిన ఎల్లయ్య, సూరిబాబులకి చీకట్లో ఏదో ఆకారం కదిలినట్టు అనిపించింది. నీకు నూకలు చెల్లిపోయి అనుకున్నారా నూకాలు అన్నాడు ఎల్లయ్య. అయ్యగారు ఫారిన్ సరుకుతో పార్టీ చేసుకుంటున్నారు, ఇంతలో రీడింగోళ్ళు వస్తున్నారని ఫోను, అన్నీ క్లీన్ చేసి వచ్చేశాను అని ఆలస్యానికి వివరణ ఇచ్చాడు నూకాలు. సరుకు డబ్బులు చేతులు మారాయి. దోమలు మనల్ని కుడితే మలేరియా వస్తుంది గాని ఎరుగులు కుడితే రాదు అన్నాడు ఎల్లయ్య నవ్వుకుంటూ. నూకాలు మాయమైపోయాడు. జంక్షన్ దగ్గరలో ఓ బడ్డీ వార పెట్టిన ఆటోలోకి ఇద్దరు ఎక్కాక బండి రోడ్డెక్కించాడు ఎల్లయ్య. బండి బయలుదేరగానే ఓ ఆకారం ఆపి విక్టోరియా జంక్షన్కి వెళ్లాలా అని అడిగింది. సరే అన్నట్టు ఎల్లయ్య తల ఊపాడు. ఆటో గాంధీగారు వచ్చిన దారంటే వెనక వైపుగా వెళ్లనారంభించింది. ఇందుకల దందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతకు చూచిన అందందే గలదు మందు. కూరల బస్తాల్లోనూ, పార్సెల్లోనూ, గిఫ్ట్ ప్యాకింగుల్లోనూ, కాశీ చెంబుల్లోనూ, మోసుకెళ్తున్న శవాల్లోనూ, గుడిగుళ్ళోనూ, చివరికి సన్నాసిగాడి కిల్లీ కొట్టులోనూ, ఎక్కడికక్కడే మందు సకల మర్యాదలతోనూ చలామణి అవుతోంది. తాగుతున్నోళ్ళు తాగుతూనే ఉన్నారు, అమ్ముకుంటున్నోళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తాం? పట్టుకున్నోళ్ళందరినీ బొక్కలో తొయ్యాలంటే మన రాష్ట్రంలో కొన్ని నగరాల్ని జైళ్లుగా ప్రకటించాల్సి వస్తుంది. అప్పుడు జైళ్లే మహానగరాలు అయిపోతాయి అని విసుక్కున్నాడు 302 అనబడే హెడ్ కానిస్టేబుల్. హైవే రోడ్డుకి వారగా టీకొట్టి కిల్లీ కొట్ల దగ్గరలో నిలబడ్డారు 302 సరుకుతో దొరికిపోయిన సన్నాసి మరో 2 కానిస్టేబుల్సును. మనల్ని ఉండమని సిఐ గారు ఎటు వెళ్ళిపోయారో తెలీదు, అసలే మాయించి ఈటి మీద ఉన్నారు అన్నాడు కానిస్టేబుల్. ఉండరేటి మరి, 3 సస్పెన్షన్లు, 6 పనిష్మెంట్ పోస్టింగులు, మన గురువుగారి పాత రికార్డు. ఇప్పుడేమో రిటైర్ అయ్యేలోగా శభాష్ అనిపించుకోవాలని తాపత్రయం. ఇవాళ రీడింగ్కి వెళ్ళింది ఎవరి మీదకి? అప్పలరాజు గారి మీదకి. అలాంటప్పుడు ఓ బొక్కి పడవ మీద ఓ సింకె వలట్టుకుని తిమింగలాన్ని పట్టుకోవాలని చీకట్లో సముద్రం మీదకి వెళ్తే ఏటవుద్ది? ఇలాగే అవుద్ది. మనం ఉరుముల్లో వెళ్ళేసరికి డిపార్ట్మెంట్ నుంచి ఆ సమాచారం మెరుపులా అందేస్తాదని గురువుకి తెలవదేటి? ఇప్పుడంటే జనార్జనుడు గాని ఒకప్పుడు ధనార్జనుడే కదా మనోడు. ఇప్పుడు సీతాకోక చిరుకులాగా ఎగురుతున్నాడు గాని అల్లప్పుడు ఆకు కింద పురుగులాగా చేరినోడే కదా మన గురువుగారు. విషయం మర్చిపోయి విశ్వామిత్రుల్లో ఎగిరితే నేరగాళ్ళు దొరికిపోతారేటి? అందరూ దొంగలే.
బేడీలు వేసేదెవడు, వేయించుకునేదెవడు అని లెక్చర్ ఇచ్చాడు 302. 302 అటు జీవితాన్ని ఇటు డిపార్ట్మెంట్ని కాకి రూపంలో కాచి వడపోసిన మనిషి. అంచేత అతను ఇన్సిన్సియర్ ఆఫీసర్లకి కాన్ఫిడెన్షియలు, సులువు తెలిసిన లాయర్లకి మంచి మిత్రుడు, కొన్ని సర్కిల్లో మంచి హెడ్డూను. ఇంతలో ఒకవైపు నుంచి రోడ్డు మీద వస్తున్న ఆటోలోంచి ఒక తెల్ల రుమాలు ఎవరో ఊపుతున్నారు. అది గమనించిన ఒక కానిస్టేబుల్, గురుగారు ఎవరో మనకు సిగ్నల్ ఇస్తున్నారు అన్నాడు. మనకేరా, పరిగెట్టండి, బేగ అడ్డుకోండి అని ఉరుములా ఉరిమి మెరుపులా కదిలాడు 302. ఆటో కీచుమని ఆగడం, డ్రైవర్ని కూడా ఉన్న మనిషిని పట్టుకోవడం అంతా సినిమా పక్కిలా చటుక్కుని జరిగింది. అంతలోనే మరొక వైపు నుంచి సేయి గారి జీప్ ఆగింది. రుమాలు ఊపినవాడు పోలీస్ పార్టీ అని, ఆటో నడుపుతున్నవాడు పాతకేడి ఎల్లయ్య అని గ్రహించాడు 302. ఎల్లయ్య, సూరిబాబు టీ తాగిన దగ్గర నుంచి అంతా పూసగుచ్చినట్టు వివరించాడు పోలీస్ పార్టీ. ఫోన్ చేద్దామనుకునేలోగా బండి రోడ్డెక్కిందని, లక్కీగా మార్గమధ్యంలో 302 కనిపించారని కూడా వివరించాడు. ఎవడరా మీకు సరుకు తెచ్చిచ్చింది అని సిఐ గారు పడపడమని 4 లంపకాయలు లాగి ఎల్లయ్యని గద్దించారు. అప్పలరాజు గారు పనోడండి అని తడుకోకుండా చెప్పేశాడు ఎల్లయ్య. సిఐ గారి మొహంలో నెత్తురింకిపోవడం మిగిలిన పోలీసులు గమనించారు. ఈ సన్నాసిగాడి దగ్గర వీళ్ళిద్దరూ సరుక్కొని ఆటో ఎక్కిస్తుండగా మధ్యవర్తుల సమక్షంలో పట్టుకున్నట్టు కేసు కట్టండి, ఆటో సీజ్ చేయండి, నా కొడుకులు ఎలా తప్పించుకుంటారో చూస్తా అని ఆర్డర్ వేసి కొంతసేపు పరిశీలించిన మీదట వెళ్ళిపోయారు. ఎంత పని చేసేవరా ఎల్లయ్యా, మా అయ్యగారు తవ్వుదాం అనుకున్న కొండలోని ఎలకే మీకు సరుకిచ్చిందని తెలిసాక మరి మిమ్మల్ని ఒక్కడు, ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి అంటూ ఒక చుట్ట ముట్టించాక ఇప్పుడు మీకు మిగిలింది ఒకటే మార్గం, మధ్యవర్తుల మార్గం అన్నాడు కన్నుగొడుతూ 302. అందరినీ స్టేషన్కి తరలించకపోయారు. అమ్మే వాళ్ళకి నేరాలున్నాయి, కొనేవాళ్ళకి నేరాలున్నాయి, కానీ అమ్మించే వాళ్ళకి నేరాలు ఏటి లేవు, ఏటో మాయ ప్రపంచం అని తనలో తను కొనుక్కున్నాడు 302 దారి మధ్యలో. ఈ లోకంలో, ఈ కాలంలో తప్పులు చేయడానికి కూడా తగు అర్హత కావాలి, అవి అందరికీ చెల్లనేరవు అంటుంది చట్టం ఆచరణలో. ఈ కథాకాలం ప్రొహిబిషన్ ఎత్తేయక ముందుదని గమనించవలసిందిగా విన్నపం. మీరింతవరకు అర్హత అనర్హత కథ విన్నారు. రచన శ్రీ రాచకొండ ఉమాకుమార్ శాస్త్రి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి